హాయ్ ఫ్రెండ్స్! మన హైదరాబాద్‌లోనే ఉన్న ఒక శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి తిరుమలగిరి నాగదేవత దేవాలయం పక్కనే ఉంటుంది. ఒక పెద్ద కొండపైన ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలవటం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల నుంచి స్వామివారు ఇక్కడ కొలువుతీరి తన భక్తుల చేత పూజలందుకోవటం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తుంది కొండపైకి ఎళ్ళే మెట్ల మార్గాన్ని. 250 మెట్లను ఎక్కిన తర్వాత ఆ శ్రీవారి దర్శనం భక్తులకి కలుగుతుంది. ఈ దేవాలయం చూడటానికి ఒక కొండలో నిర్మించినట్టుగా ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది ఈ దేవాలయం. కానీ అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది. నేను ఈ దేవాలయాన్ని దర్శించటానికి వెళ్ళే సమయానికే దేవాలయాన్ని మూసివేయటం జరిగింది. ఇక్కడున్న స్వామివారు ఏ కోరిక అడిగినా సరే తప్పనిసరిగా నెరవేర్చి తీరుతాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసించటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దేవాలయానికున్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ఆర్మీకి సంబంధించిన స్థలాలు ఉన్నాయి. అందుకోసమే మన తెలుగు వాళ్ళే కాదు, తమిళులు, మలయాళం వాళ్ళు కూడా ఈ స్వామివారిని భక్తితో పూజిస్తూ ఉంటారు. మీరిప్పుడు చూస్తుందే ఆ దేవాలయంలో ఉన్న స్వామివారి యొక్క గర్భాలయం. ఈ గర్భాలయం కొండకి సొర చేసుకొని ఉందా అనే విధంగా మనకి ఉంటుంది. ఒక మనిషి మాత్రమే వెళ్ళి స్వామివారిని పూజ చేసుకునే అవకాశం మనకుంటుంది. ఈ కొండకి పెద్ద రంధ్రం ఉండి, ఆ రంధ్రంలో 10 మీటర్ల డిస్టెన్స్ తర్వాత స్వయంభూగా స్వామివారు ఇక్కడ వెలవటం జరిగింది. అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది. ఈ స్వామివారిని దర్శించి మనకున్న ధర్మబద్ధమైన కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరి తీరుతుందంట. మరీ ముఖ్యంగా వివాహం కాకుండా ఇబ్బంది పడేవాళ్ళు ఈ స్వామివారిని దర్శించుకుంటే వివాహం వెంటనే అవుతుందంట. స్వామివారికి ఎదురుగానే మనకి మీరిప్పుడు చూస్తున్నట్లుగా ఈ చిన్న రంధ్రం కనిపిస్తుంది. ఇక్కడ శివుడు స్వయంభూగా వెలవటం జరిగిందంట. ఈ దేవాలయాన్ని అభివృద్ధి పరిచినప్పుడు ఈ స్వామివారిని ఈ విధంగా ఒక గొట్టం పెట్టి గొట్టంలో స్వామివారు కనిపించే విధంగా భక్తులకి ఏర్పాటు చేయటం జరిగింది. ఈ దేవాలయంలో ఉన్న మరొక విశిష్టత ఏంటంటే 365 రోజులు కూడా నీటి పరిమాణం ఏమాత్రం తగ్గకుండా ఉండే కోనేరు. మీరిప్పుడు చూస్తుంది ఈ కోనేరే. ఎగ్జాక్ట్‌గా స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఈ కోనేరు భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. ఈ కోనేరులో కాళ్ళు కడుక్కున్న తర్వాతనే భక్తులు స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది. స్వామివారి గర్భాలయానికి ఎదురుగానే మనకి ఈ కోనేటిలోనే ఇంకొక దేవాలయాన్ని భక్తులు నిర్మించారు. అది లక్ష్మీమాత అమ్మవారి దేవాలయం. నేను వెళ్ళే సమయానికే ఈ దేవాలయం మూసివేయటం జరిగింది. అందుకోసమే మీకు లోపల ఉన్న మూర్తులను చూపించలేకపోతున్నాను. ప్రతిరోజు కూడా వందల మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారంట. తెలుగువారు, తమిళ్ వారు, మలయాళం వారు ఎక్కువగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఈ స్వామివారిని దర్శించుకున్నంత మాత్రం చేతనే వాళ్ళకున్న అన్ని సమస్యలు తొలగిపోతాయని కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. మన హైదరాబాద్‌లో ఎన్నో వెంకటేశ్వర స్వామి దేవాలయాలున్నప్పటికీ, ఈ దేవాలయం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడున్న స్వామివారిని సేవిస్తే వెంటనే స్వామివారి కటాక్షం మనకు కలుగుతుంది. గర్భాలయంలో ఉన్న స్వామివారి ఎదురుగానే మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక మూర్తిని ప్రతిష్ఠ చేసి భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది గరుత్మంతుల వారి మూర్తి. ఆ పక్కనే మనకి వినాయక స్వామివారు కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఈ దేవాలయానికున్న మరొక విశిష్టత ఏందంటే, ఈ కొండపైకి వెళ్లి మనం చూస్తే హైదరాబాద్‌లో ఉన్న సగ ప్రాంతం మనకు కనిపిస్తుంది. చుట్టూ పచ్చటి వాతావరణం ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరియు అత్యంత శక్తివంతమైన
వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఇది. మన హైదరాబాదులో తిరుమలగిరి నాగదేవత టెంపుల్ పక్కనే ఉంటుంది. మీరందరూ కూడా వెళ్ళి ఈ స్వామివారిని ఒక్కసారి దర్శించేసుకోండి. మీకున్న ధర్మబద్ధమైన కోరికలు వెంటనే నెరవేరుతాయి. అంతేకాకుండా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గొప్ప అనుభూతి కూడా మీకు కలుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకొని అనంతరం మెట్లు దిగి కిందకొస్తే మనకి ఆ పక్కనే ఆంజనేయ స్వామివారి దేవాలయం కూడా కనిపిస్తుంది. పనిలో పనిగా ఈ ఆంజనేయ స్వామివారిని కూడా మీరు దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్.